జమ్మికుంట పట్టణంలో విద్యోదయ విద్యా సంస్థలు 2025-26 విద్యా సంవత్సరం నుండి 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఐఐటి, జేఈఈ, నీట్ కోర్సులపై అపెక్స్ ప్రోగ్రాం ద్వారా నిఫ్టీ లాన్ బైక్ శ్రీ చైతన్య వారి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విద్యోదయ విద్యాలయాల సంస్థ యజమాని తెలిపారు. జమ్మికుంట పట్టణంలోని విద్యోదయ విద్యా సంస్థల ఆధ్వర్యంలో తల్లిదండ్రులకు, విద్యార్థులకు ప్రోగ్రాం ద్వారా ఇన్ఫినిటీ లర్న్ బై శ్రీ చైతన్య స్టాఫ్ కోర్సులు ఏ విధంగా విద్యార్థులు నేర్చుకోవాలి, దానికి వారు చేసే విధి విధానాలు తెలియజేయడం జరిగింది. ఐఐటి, జేఈఈ, నీట్ కోర్సులను బోధించే విధానం, ఆఫ్లైన్, ఆన్లైన్ పరీక్షలు నిర్వహించడం, ఆ పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కులను తల్లిదండ్రులకు తెలియజేసి దానిపై సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని విద్యోదయ విద్యాసంస్థల యజమానులు ఆర్యన్ కౌశిక్ తెలియజేశారు. విద్యార్థుల యొక్క బంగారు భవిష్యత్తు కోసం విద్యోదయ పాఠశాలలో 6వ తరగతి నుండే కార్పొరేట్ విద్యకు దీటుగా అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. మీరు కూడా అవేర్నెస్ ఇవ్వాలి. సో నేను ఎందుకు ఈ ప్రోగ్రామ్ తీసుకోవాలి, సెటిల్డ్ ఒక 5 years డౌన్ ద లైన్ నేను ఎలా ఉంటాను, what is the knowledge I am gaining in one successful engineers, scientists, military, whatever you are planning, all about our complete program. At the same time I'll just play you one video. Okay, student unnaru, so they are given a beautiful review, conceptual videos, how was our books, so everything. I'll just play your video. సో లెట్ us see. సో ఇప్పుడు నేను రిపిటేషన్ కూడా చేశాను, మా ఫ్యూచర్స్ గురించి బాగా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. సో ఫార్ నేను ఇప్పుడు మీలో ఎనీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎవరైనా కానీ వాలంటీర్గా వచ్చి సో మా ప్రోగ్రామ్ గురించి వాట్ ఎవర్ చేసుకున్నారు, వాట్స్ ద బెనిఫిట్స్ ఆఫ్ ప్రోగ్రామ్ అని ఎవరైనా స్టూడెంట్స్ చెప్పొచ్చు. యూ షుడ్ ప్రోయాక్టివ్లీ షుడ్ కమ్. మీ పేరెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. పిల్లలకు 1000 రూపీస్కి డ్రెస్ కొనిస్తాను అంటే వద్దు, మాకి బాగాలేదు, మాకు బ్రాండెడ్ కావాలి, 2000 రూపీస్ బట్టలు కావాలి, ఒక్క పేరు చాలదు, 2 పేర్లు కావాలి. అదే మీరు ఎవ్రీ మంత్ స్పెండ్ చేసేదే 1,500 స్పెండ్ చేస్తారు. మినిమం అంటే కూడా 500 to 1000 రూపీస్ అయినా స్పెండ్ చేస్తారు. ఇప్పుడు అదే ఇన్వెస్ట్మెంట్ మీరు ఒక ఇయర్కి అదే ఒక 15,000 20,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ పిల్లలకు ఆ నాలెడ్జ్ ఏం గెయిన్ చేసింటారు 1 yearలో, దట్ ఈజ్ లైక్ యూ కాంట్ ఈవెన్ కంపేర్ టు ఎనీథింగ్. మీరు పిల్లలకి ఏమి ఇచ్చినా కూడా యూఆర్ నాట్ ఏబుల్ టు కంపేర్. అండ్ డెఫినెట్లీ మీకు అందరికీ కౌశిక్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏం ఫీజు ఉంటుంది. అండ్ కౌశిక్ సార్ ఫస్ట్ ఏం చేశారు అంటే మా పేరెంట్స్ అఫోర్డబిలిటీ ఉంటుందా, మేము ఈ ప్రోగ్రామ్ ఆప్ట్ చేసేకిన ముందే కౌశిక్ సార్ 10 కాదు 100 times థింక్ చేశారు. సార్ మా పేరెంట్స్ వచ్చి రూరల్ ఏరియా నుంచి వస్తున్నారు, సో చాలామంది ఫార్మర్స్ ఉన్నారు, సో చాలామంది లో లెవెల్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, వీళ్ళకంతా అఫోర్డబిలిటీ ఉంటుందా, వాళ్ళంతా పే చేస్తారా అని చూసి మా పేరెంట్స్కి అఫోర్డబిలిటీ ఉంది, వాళ్ళు పే చేయగలరు అనే ఫిక్స్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ని ఆప్ట్ చేశారు. మీకు కూడా అడిషనల్ బర్డన్ ఉండదు సార్. యూ కెన్ హ్యావ్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ యాజ్ వెల్. ఆఫ్టర్ యువర్ టెస్ట్ వీ హ్యావ్ 24/7 డౌట్ సాల్వింగ్ రిజల్యూషన్. సో హియర్ మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు వాట్ జనరలీ యూ డూ, మీరు ఏం చేస్తారు అప్పుడు, యూ టాక్ టు యువర్ టీచర్, రైట్? ఇఫ్ టీచర్ ఈజ్ నాట్ అవైలబుల్ యూ విల్ టాక్ టు యువర్ ఫ్రెండ్స్ ఫర్ ది టాపర్స్. మా ప్రోగ్రాంలో ఏముంటుంది అంటే వెన్ ఎవర్ యూ గెట్ యువర్ డౌట్స్, మీరు ఇప్పుడు చదువుతున్నారు, ఈవినింగ్ స్కూల్ అయిన తర్వాత యూ విల్ గో బ్యాక్ టు హోమ్, అప్పుడు మీరు చదువుతున్నారు, మీకు ఇన్స్టెంట్గా ఏదైనా డౌట్ వచ్చింది, యు ఆర్ సాల్వింగ్ ఎనీ ప్రోగ్రామ్ ఇన్ మ్యాథమెటిక్స్. When we going to write in the entrance exam IIT and JEE, NEET, so we need to practice from today onwards. So that then when we write in IIT and JEE entrance, so it will get in good marks in after completing our exams. So that is fine, but our students are doesn't know anything about IIT, JEE, NEET, because of we need to explain more important why we write in IIT, what is the uses, and when we write, please could you explain, it is as a parent request. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు సంపత్ సార్ ఒక క్వశ్చన్ వేశారు,
ఎందుకంటే ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మేము ఎందుకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి, ఐఐటి అంటే ఎలా ఉంటుంది, నీట్ ఎలా ఉంటుంది, ఎంసెట్ ఎలా ఉంటుంది, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నుంచి ఏమంతా క్రాక్ చేస్తారు, సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, ఇప్పుడు జేడబ్ల్యూ రాస్తే ఏ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తారు, ఐఐటీస్ కానీ, అండ్ వాట్ ఈస్ ద బెనిఫిట్, కుడ్ యూ ఎక్స్ప్లెయిన్? మంచి ఆపర్చునిటీ కూడా ఇచ్చారు. వీఆర్ వెరీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ విద్యోదయ స్కూల్స్ అండ్ వీ కెన్ సీ అ ఫ్యూచరిస్టిక్ స్టూడెంట్స్. ఇప్పుడు 6 months అయిన తర్వాత మీ పిల్లల్ని మీరే అడగొచ్చు, వాట్ ఇస్ ద డిఫరెన్స్ యూ కెన్ సీ, హౌ అవర్ మెటీరియల్స్ ఆర్ యూస్ఫుల్ టు యూ. To ask one question, that is there any comprehensive education in this Infinity Learn? Sir, comprehensive, exactly. We are doing a school integrated program. Whatever your children is studying according to your board exams. పిల్లలకు బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. సో ఇప్పుడు మనం ప్రైమర్లో చూసుకుంటే లాస్ట్ 2 years నుంచి లీడ్ ద్వారా వెరీ గుడ్ కరికులం ఇస్తున్నాం. జమ్మికుంటలో ఏ స్కూల్లో, జమ్మికుంటలో కానీ చుట్టుపక్కల మీకు నోటెడ్ ఉన్న ఏ స్కూల్లో లేని కరికులం ఇన్ ద సెన్స్ సబ్జెక్ట్ మనం నర్సరీ టు 5th class వాళ్ళకు చాలా బాగా ఇస్తున్నాం. అది పేరెంట్స్కి తెలుసు. సో ఎంతమందికి రీచ్ అవుతుందో లేదనేది మనం చూసుకోవచ్చు. సో ఎంతమంది పేరెంట్స్ సాటిస్ఫై అయ్యారు కాబట్టి ఈ రోజు కూడా మన ప్రైమరీలో ప్రతి ఒక్క క్లాస్ డబుల్ సెక్షన్ ఉంది. ఇంగ్లీష్ ఫ్రమ్ నర్సరీ టు 5th class వీ హ్యావ్ అరౌండ్ 80 to 90 స్టూడెంట్స్ ప్రతి ఒక్క క్లాస్లో ఉన్నారు మనకు. సో 80 నుంచి 90 మంది క్లాస్లో ఉన్నారంటే అది మామూలు విషయం కాదు, అది మన స్కూల్లో. సో అంతే విధంగా మన 6th to 10th వాళ్ళకు కూడా మన స్టేట్ సిలబస్ సంబంధించింది వెరీ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. వీఆర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్. మన దగ్గర తెలుగు నుంచి హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సోషల్ చెప్పేవాళ్ళు అరౌండ్ 19-20 years ఎక్స్పీరియన్స్ ఉన్న స్టాఫే మన దగ్గర ఉన్నారు. సో మన పేరెంట్స్కి కూడా తెలుసు, స్టాఫ్కి కూడా తెలుసు మన దగ్గర ఉన్న స్టాఫ్ ఎలా ఉంటారు ఏందనేది. ఏ రిమార్క్ లేకుండా స్కూల్ కంప్లీట్ చేయాలని కోరుకున్నాం, అలానే చేసామని కూడా మేము అనుకుంటున్నాం టిల్ ద ఎండ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్, ఈ రోజు వరకు కూడా. సో దీన్ని ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, మన పేరెంట్స్కి సాటిస్ఫై చేయాలి, మన మీద ఉన్న నమ్మకం ఇంకొంచెం నిలబెట్టాలి. సో హైదరాబాద్లో దానికంటే పెద్ద పెద్ద సిటీస్ హన్మకొండ, కరీంనగర్లో మనకంటే బాగా ఎడ్యుకేషన్ ఇచ్చేవాళ్ళు ఉండొచ్చు, లేకపోవచ్చు. ఈ టౌన్లో కూడా మనకంటే బాగా చెప్పేవాళ్ళు ఉండొచ్చు, లేకపోవచ్చు. సో మన విజయోదయ ఎప్పుడు కూడా ఇంకొకరితో కంపేర్ చేసుకోరు. మన పేరెంట్స్ని అంతంత ఫీజులు కట్టి అంతంత పెద్ద స్కూళ్ళల్లో ఇచ్చే ఎడ్యుకేషన్ని మనం ఎందుకు మన స్కూల్ ఫీజులో మనం ఇంత తక్కువ ఫీజులో ఇవ్వద్దని ఒక్క ఆలోచనతోటే కేవలం మనం వీళ్ళని లాస్ట్ 2 months నుంచి వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళతో మాట్లాడి, వాళ్ళు యాక్చువల్ ఇలాంటి టౌన్లలోకి రారు, వీళ్ళు సిటీస్లలో ఉన్న పేరెంట్స్కే ఇస్తారు. సో నేను వాళ్ళని స్పెషల్గా చాలా రిక్వెస్ట్ చేసి దీన్ని ఆఫ్లైన్ మోడ్ అడిగి, వాళ్ళు ఓన్లీ ఆన్లైన్ ఇస్తా ఉన్నారు, ఆఫ్లైన్ అడిగి వాళ్ళని రిక్వెస్ట్ చేసి సో ఈ అపెక్స్ ప్రోగ్రామ్ లైక్ ఇన్ఫినిటీ లెర్న్ బై శ్రీ చైతన్య అపెక్స్ ప్రోగ్రామ్ని మనము తీసుకోవడం జరిగింది. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గ్రానేష్ సార్ అండ్ ప్రశాంత్ సార్ అండ్ దేర్ టీమ్. సో ఇప్పుడు సెకండ్ టైం మన స్కూల్ విజిట్ చేయడానికి వాళ్ళు బెంగళూరులో ఉంటారు. దే ఆర్ కమింగ్ ఫ్రమ్ బెంగళూరు, దే ఆర్ టేకింగ్ బస్, ఆటోస్ ఎక్సెట్రా మన కోసం, కేవలం మన విద్యోదయ స్కూల్ కోసం దే ఆర్ కమింగ్ ఫ్రమ్ బెంగళూరు. అండ్ వీళ్ళు ఈ ఇయర్ నుంచి మనకు 6th to 9th కరికులం అనేది ఐఐటి ఫౌండేషన్, జేఈ అండ్ నీట్ ఫౌండేషన్తో పాటు మన స్టేట్ సిలబస్ కూడా ఉంటుంది. మనం దేన్ని కూడా ఆపము, దీనికి కంటిన్యూ అవుతుంది. ఇంతకుముందు కొంతమంది పేరెంట్స్కి డౌట్ వచ్చింది, నైట్స్ వెరీ డౌట్, నేను కూడా అక్కడ సాటిస్ఫై అయ్యాను. సో 2 ఎలా బ్యాలెన్స్ చేస్తారని అడిగారు. 2 100% బ్యాలెన్స్ చేస్తాం మేము. ఆల్రెడీ లాస్ట్ 2 years నుంచి హాస్టల్లో ఉన్న పేరెంట్స్కి తెలుసు, మనం మార్నింగ్ 8 to 1 క్లాసెస్ చెప్తున్నాం, 1 to 2 లంచ్ పెట్టి 2 to 5 మన సబ్జెక్ట్ టీచర్స్ తోటే స్టడీ అవర్ ఇస్తున్నాం. ఇది జమ్మికుంట ఉదలవాళ్ళ ఏ స్కూల్లో ఏ హాస్టల్లో జరగట్లేదు. ఇది కేవలం మన విద్యోదయ స్కూల్లోనే ఎందుకు ఇస్తున్నామంటే ఆ సబ్జెక్ట్ టీచర్ తోటే పిల్లగానికి డౌట్స్ క్లారిఫై కావాలి, పిల్లగాడు బాగా చదువుకోవాలన్న దాని మీద ఇస్తున్నాం. అదే నమ్మకంతో ఈ వరకు కూడా మన పిల్లల్ని పంపించారు. ఇదే నమ్మకం ఇక ముందు కూడా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. సో ఈ మన ఇన్ఫినిటీ లెర్న్ బై చైతన్య వాళ్ళని కూడా మనం దీన్ని పాజిటివ్గా తీసుకోవాలి. అందరం మనం దీన్ని సరే ఈ ఫస్ట్ ఇయర్ కాబట్టి కొంత పిల్లలకు టఫ్ ఉంటుంది కావచ్చు, ఆ పేరెంట్స్ అస్సలే సాటిస్ఫాక్షన్ డిసప్పాయింట్ కావద్దు. అలాంటి కొంచెం యావరేజ్ బిలో యావరేజ్ ఉన్న పిల్లలకు స్పెషల్ కేర్ తీసుకునే బాధ్యత నాది స్కూల్ది అండ్ వాళ్ళది కూడా ఉంటుంది. ఎవ్రీ మంత్ రివ్యూ ఉంటుంది, ఎవ్రీ వీక్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రతి ఒక్క స్టూడెంట్కి మనం ఒక 50 కంప్యూటర్ సెటప్స్ తోటి కంప్యూటర్ ల్యాబ్ కూడా తయారు చేసుకుంటున్నాము. సో అందరు పిల్లలు ఆన్లైన్లో ఎగ్జామ్ రాస్తారు. రైట్ ఫ్రమ్ ఒక్క క్లిక్ ఇవ్వగానే వాళ్ళ ఆన్సర్ షీట్లో బయటకు వచ్చేస్తుంది, మీకు అది మార్క్స్ కూడా ఇంటికి వచ్చేస్తుంది. సో చాలా డిఫరెంట్ ఉంటుంది ఇప్పటి నుంచి. సో దీన్ని మనం కొత్తగా చేసుకోవాలన్న దాని కోసమే మనం వీళ్ళని అప్రోచ్ కావడం జరిగింది. మన అప్రోచ్ని వాళ్ళు తీసుకుని మన కోసం ఇవ్వడం కూడా జరిగింది. సో పేరెంట్స్ దీన్ని మీరు పాజిటివ్గా తీసుకుని ఈ విషయం మీద మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా మన హాస్టల్ వాళ్ళైతే హాస్టల్ స్టాఫ్ని
దేవాలైతే డే స్టాఫ్ని గురించి అడిగి తెలుసుకోవచ్చు. ఇన్ బ్రీఫ్గా మనకున్న వాట్సాప్ గ్రూప్లలో అందరూ ఉన్నారు కాబట్టి ఎవ్రీ డే ఎవ్రీ సెకండ్ అన్ని మన గ్రూప్స్లలో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. మీ పేరెంట్స్కి కాల్ చేయడం బిజీగా ఉన్నా ఎవరైనా రెస్పాండ్ కాకపోయినా మీరు వాట్సాప్ గ్రూప్లలో ఒక మెసేజ్ పిన్ చేసినా దానికి వెంటనే నేనే రెస్పాండ్ అయినా జరుగుతుంది. సో ప్రతి ఒక్క గ్రూప్లో అందరు ఉన్నారు, లేకపోయినా గ్రూప్లో యాడ్ కావండి. నెక్స్ట్ ఇయర్ మీ పిల్లల్ని హన్మకొండ, హైదరాబాద్, కరీంనగర్ పంపి చాలా చాలా ఉంటే తీసేయండి. అక్కడికి వెళ్తే లక్షల ఫీజు, పెద్ద పెద్ద బిల్డింగ్లు తప్ప మీకు ఇక్కడ వేరే ఏమి ఉండదు. విద్యోదయ కంటే 1% కూడా ఎడ్యుకేషన్ ఎక్కడ బాగా దొరకదు. నేను ఇంతమందిలో ఇంత ప్రౌడ్గా చెప్తున్నా అంటే అంత గట్టి ఎడ్యుకేషన్ మేము ఇస్తున్నాం కాబట్టి చెప్తున్నాం. అలా ఎడ్యుకేషన్ ఇస్తున్నాం కాబట్టి ఈరోజు ఇంతమంది పేరెంట్స్, ఇంతమంది స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు మన దగ్గర. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అందరం కూడా మళ్ళీ నెక్స్ట్ జూన్ 12 రోజు కలుసుకోవాలని అనుకుంటున్నాను. సో ఇవాళ దీన్ని మీ అందరు పాజిటివ్గా తీసుకుని మీతో పాటు మీ బ్రదర్స్కి, మీ సిస్టర్స్కి, మీ కజిన్స్కి, మీ నేబర్స్కి, రిలేటివ్స్కి వాళ్ళు కూడా ఎక్కడెక్కడికి వెళ్ళి ఎంతెంత అమౌంట్ పెట్టి ఎడ్యుకేషన్ని తీసుకునే బదులు వాళ్ళకు కూడా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీ ద్వారా వాళ్ళని కూడా మనకు అడ్మిషన్ తీసుకొచ్చి జాయిన్ చేస్తే మీరు వాళ్ళకి మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు తప్ప వేరేలాగా ఏమి ఉండదు. సో మనం టోటల్ అకాడమిక్స్ అంతా మారుతుంది. మీరు ఇప్పటి వరకు చూసిన విద్యోదయకు ఇప్పుడు చూసే విద్యోదయకు చాలా అంటే చాలా తేడా ఉంటుంది. సో మీకు ఆ రోజు యాన్యువల్ డేలో చెప్పాను, ఇప్పుడు చెప్పాను, ఎవరో తీసుకోవడానికి వస్తువు కాదు. విద్యోదయ ఇస్ ఎ స్కూల్, ఇట్స్ ఎ బ్రాండ్. ఒక 32 years నుంచి మనము దీన్ని ఎన్నో విధాలు ఎంతో కష్టంతో తీసుకుపోతున్న బ్రాండ్ ఇది. ఆల్తు పాల్తు ఏదో వానికి వీనికి దొరికితే ఇచ్చేది కాదు. సో మేము ఇంత సపోర్ట్ మాకు ఉంది అంటే కేవలం పేరెంట్సే. ప్రతి ఒక్క పేరెంట్స్కి పేరు నా ధన్యవాదాలు. మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. మీరు ఏ ప్రాబ్లం ఉన్నా వెంటనే అప్రోచ్ ఇక్కడ కండి. సో మీరు మీ స్కూల్ నుంచి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మీ పక్కన వాళ్ళతో డిస్కస్ చేసే బదులు వచ్చి స్కూల్తో డిస్కస్ చేయండి. ఇట్ విల్ బి వెరీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మేము ట్రై చేస్తాం. కూడా మీకు ఇయర్ సాటిస్ఫై అయ్యాక మన స్కూల్లో కంటిన్యూ అవుదాం అనుకునే వాళ్ళు ప్లీజ్ ఈ ఏప్రిల్ మంత్ ఎండ్ లోపు ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి దయచేసి. సో డే వాళ్ళు అయితే డేలో మీ క్లాస్ టీచర్, మీ ఇన్ఛార్జ్, మీ ఫ్లోర్ ఇన్ఛార్జ్ అండ్ మీ ప్రిన్సిపల్ ద్వారా ఉంటారు. హాస్టల్ వాళ్ళకైతే ఇక్కడ హాస్టల్లో ఎవ్రీ క్లాస్ ఇన్ఛార్జ్ ఎవరి పేరెంట్కి తెలుసు. 6th, 7th, 8th అయితే ధనంజయ్ సార్ ఉంటాడు, 9th, 10th విజయ్ సార్, గౌతమ్ సార్ ఉంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ స్టాఫ్ ఉంటారు. అండ్ ఇక్కడ అందరూ ఉంటారు. మీరు వచ్చి వాళ్ళని కలిసి చేసుకోండి. సో ఏం డౌట్స్ ఉన్నా పేరెంట్స్ తర్వాత ఫ్యాకల్టీతో డిస్కస్ చేయండి. ఇప్పుడు కొంచెం మన టైం లేదు కాబట్టి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్. అందరూ ఈ ఇయర్ బాగా చదువుకున్నారు, ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఓకే రైట్ అన్న, థ్యాంక్ యూ. సో మీ సాటిస్ఫాక్షన్ మాకు చాలా ఇంపార్టెంట్ నాన్న. ఎందుకంటే మీరు సాటిస్ఫై అయితేనే మీకు చెప్పిన టీచర్స్ కానీ మేము కానీ సాటిస్ఫై అవుతాం. మనం ఒక జూన్ నుంచి ఇప్పుడు ఏప్రిల్ వరకు ఉన్నాము. ఇప్పుడు ఈ 2-3 days తర్వాత హాస్టల్కి వస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. పిల్లలు ఉండరు, స్టాఫ్ ఉండరు, ఖాళీగా ఉంటాయి క్లాస్ రూమ్స్ అన్నీ. మళ్ళీ ఎప్పుడెప్పుడు జూన్ వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాం.